చైర్మన్ కామినేని వెంకటేష్ గారికి, ఏవీపీ శ్రావణి గారికి, సిటీ హెడ్ వంశీ గారికి, పార్టీ మిత్రులు, ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పాతూరు నాగభూషణం గారికి, చార్టెడ్ అకౌంటెంట్ పార్టీ సీనియర్ నాయకులు లంకా దినకర్ గారికి, భారతీయ జనతా పార్టీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారికి, ముఖ్యంగా నా యువ మిత్రులందరికీ కూడా నమస్కారం. సహజంగా ఇప్పుడే శ్రీరామ్ గారు చెప్తున్నారు, ఎవరిదైనా పెద్ద నాయకుల జయంతి లేదా బర్త్డేలు ఉంటే ఆ రోజు ఏదో వాళ్ళకి పాలాభిషేకం చేసేయడం, అయిపోయిన తర్వాత 4 ఫోటోలు తీసేసుకోవడం, ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో వీలైతే ఇన్స్టాలో రీల్స్ వేసేసి వెళ్ళిపోవడం, ఇది జరుగుతుంటుంది. కానీ బీజేపీ కొద్దిగా విభిన్నమైన సంస్కృతి కలిగిన, డిఫరెంట్ కల్చర్ ఉన్న పార్టీ. ప్రతి దీన్ని సేవకు ఏ రకంగా ఉపయోగించుకోవాలో ఆలోచించే పార్టీ. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి స్వయంగా ఇవాళ తన పుట్టినరోజు, అదేవిధంగా భగవాన్ విశ్వకర్మ జయంతి కూడా, ఈ రెండింటినీ పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేయాలని భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం చేస్తాం. ఈ 17 తేదీ నుంచి మహాత్మా గాంధీ జయంతి ఎప్పుడు? అక్టోబర్ 2 దాకా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం. అంటే ఫస్ట్ 3 days ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెడుతున్నాం. తర్వాత హాస్పిటల్స్, స్కూల్స్, స్వచ్ఛతా కార్యక్రమం. స్వచ్ఛత మీ అందరికీ తెలుసు కదా, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించడం, అక్కడ క్లీన్లీనెస్ మీద పనిచేయడం ఇది. తర్వాత ఒకరోజు ప్రత్యేకంగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళ మహిళలందరికీ మెడికల్ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ నడపడం. ఇటువంటి కార్యక్రమాల ప్రతిరోజు. ఇప్పుడు పర్యావరణం ఎంత ఇబ్బంది పడుతుందో, దెబ్బతింటుందో మనకు తెలుసు. దాని కారణంగానే అకాల వర్షాలు వస్తున్నాయి, సమ్మర్లో విపరీతమైన ఎండ ఉంటుంది, మాన్సూన్లో వర్షాలు అనుకోకుండా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ వస్తున్నాయి, వింటర్లో కూడా చలి పెరుగుతుంది. కాబట్టి పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే చెట్లను నాటాలి. కాబట్టి ఏక్ పేడ్ మాకా నామ్ పే, అంటే హిందీలో హిందీలో ఎక్కువ ఉంటుంటాయి బీజేపీకి సంబంధించి. ఒక చెట్టు ఏక్ పేడ్ మాకా నామ్ పే అంటే ఏంటి? ఎవరికైనా అర్థమైందా? అమ్మ పేరుతో ఒక చెట్టు నాటండి అని. అంటే అమ్మ ఉన్నా, జీవించి లేకపోయినా అమ్మ పేరుతో ఒక చెట్టు నాటితే అమ్మని ఎలా చూసుకోవాలో అంతే ప్రేమగా ఆ చెట్టును కూడా, మొక్కను కూడా పెంచుకోవాలనే ఉద్దేశంతో ఏక్ పేడ్ మాకా నామ్ పే అనే పేరుతో కార్యక్రమాలు. ఈ రకంగా అదేవిధంగా గాంధీ జయంతి రోజు కూడా, అదే రోజు లాల్ బహదూర్ శాస్త్రి, మన దేశానికి ప్రధానమంత్రిగా ఉంటున్న లాల్ బహదూర్ శాస్త్రి కూడా జయంతి. కాబట్టి రెండింటిని పురస్కరించుకొని అక్కడ కూడా స్వచ్ఛతా కార్యక్రమాలు చేయడం, ఇది స్థూలంగా ఈ 15 రోజుల పాటు చేయాల్సిన సేవా కార్యక్రమాలు. రక్తదాన శిబిరాలు ఎందుకు వహించాలి? ఇవాళ మన రాష్ట్రంలోనే చూద్దాం, అనీమియా ద్వారా అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. మీకు తెలుసా, 37% ప్రెగ్నెంట్ లేడీస్లో మన రాష్ట్రంలో అనీమియాతో బాధపడుతున్నారు. అడాలసెంట్లో ఏజ్లో ఉన్న వాళ్ళు, మీ ఏజ్లో ఉన్న పిల్లలు 51% అనీమియాతో బాధపడుతున్నారు ఇవాళ. అదేవిధంగా ఏజెన్సీ ఏరియాలో, విశాఖపట్నం, నార్త్ ఆంధ్రాలో, ఇక్కడ రంపచోడవరం, ఈ ప్రాంతాల్లో సికిల్ సెల్ అనీమియా అని ఉంటుంది. వాళ్ళ తప్పేముండదు. ఈ మేనరికాలు ఇవి చేసుకోవడం వల్ల పిల్లల్లో ఆ సికిల్ సెల్ అనీమియా వస్తుంది. దాని కారణంగా పిల్లలు జీవితాంతం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకుంటూనే ఉండాలి, వాళ్ళు ఏ తప్పు లేకుండా, ఏ నేరం లేకుండా. అటువంటి ఇబ్బంది కూడా ఉంది. కాబట్టి మనకు బ్లడ్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంటే, బ్లడ్ అవసరం చాలా ఉంటుంది. కాబట్టి రక్తదాన శిబిరాల ద్వారా బ్లడ్ ఇచ్చే ప్రయత్నం చేయాలి అందరం. మనం ఈ వయసు వచ్చిన తర్వాత, 18 years తర్వాత ప్రతి ఒక్కరూ, మీరు కూడా భవిష్యత్తులో అది అవకాశం ఉంటే బ్లడ్ ఇస్తే ఇంకో ప్రాణం నిలబడుతుంది. ఆ విషయం మీద అవగాహన కల్పించడం కోసం ఈ రకంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళను ఆదుకోవడం అనేది ఒక మానవతావాదం. ఆ సామాజిక బాధ్యత, మీరు రాబోయే రోజుల్లో ఇంజనీర్లు కావాలి, నీట్ కూడా ఉంది కదా ఇక్కడ, నీట్ గివింగ్ కోచింగ్ ఫర్ నీట్ ఆల్సో, రైట్? డాక్టర్స్ అవుతారు. డాక్టర్ ప్రొఫెషన్ మీరు తీసుకుంటున్నారంటేనే సేవ చేయాలనే భావంతో డాక్టర్ ప్రొఫెషన్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, వృత్తి ఎంచుకున్నారు. కాబట్టి మీరు ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కూడా కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలిసి వాళ్ళ దేశం ముందుకు పోతా ఉంది, చాలా ముందుకు వెళ్తా ఉంది. ఇండియా ఈజ్ నాట్ ది సేమ్ ఇండియా విచ్ వాజ్ 10 years ago. ఇట్స్ లాట్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. మనం ఎప్పుడు 11th ప్లేస్లో ఉండేవాళ్ళం లార్జెస్ట్ ఎకానమీస్లో. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ జస్ట్ 5 years, since you have a visionary leader as a prime minister and he has astounding leadership qualities and out of box ideas, he could transform the otherwise bankrupt economy into one of the largest economies of the world. We are today at 4th place with the lowest inflation and highest growth rate.
ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఈజ్ ఇండియా ఇన్ ద వరల్డ్ టుడే. ఎందుకంటే ఆ పొటెన్షియల్ ఉన్న యువకులు మన దేశంలో ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి. దాని కారణంగా మేధో సంపత్తి కలిగిన వాళ్ళు మన ఏ దేశానికి పోయిన ఐటీలో కానీ డాక్టర్లో, మొన్ననే అమెరికా వెళ్ళి వచ్చా కాన్ఫరెన్స్ ఉంటే, మన సిద్ధార్థ మెడికల్ కాలేజు, గుంటూరు మెడికల్ కాలేజ్ చదివిన వాళ్ళే 1500 మంది కాన్ఫరెన్స్కి వచ్చారు. అంటే దేశ విదేశాలలో ఎవరు చూసినా ఎవ్రీ థర్డ్ డాక్టర్, ఫోర్త్ డాక్టర్ ఇస్ ఇండియన్. అంటే మన దేశంలో సంపత్ ఇది ఉంది, కానీ మనం ఏంటంటే మన దేశం తక్కువ, భారతదేశం ఈజ్ ఆల్వేస్ బీన్ ఏ డెవలపింగ్ నేషన్ అనుకుంటా ఉన్నాం. కాదు, నౌ ఇండియా ఈజ్ ఆల్మోస్ట్ ఏ డెవలప్డ్ నేషన్. ఇంకా కానీ చాలా ఏంటంటే హ్యూజ్ పాపులేషన్ సైజ్, మనం ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా ఉంది, తక్కువ స్థలం ఉంది, కాబట్టి పాపులేషన్ డెన్సిటీ కూడా మన దగ్గర ఎక్కువ ఉంది. వీటిని అన్నిటి దృష్టిలో పెట్టుకొని మనం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికోసం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా వచ్చింది. ఇండియా ఎప్పుడు కూడా మనం అన్ని చెప్తున్నాం, డాక్టర్లు, ఇంజనీర్లు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు, కానీ మనం ఎప్పుడు కూడా నాలెడ్జ్ ప్రాక్టీషనర్స్గానే మిగిలిపోయాం, నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్ కాలా. మీకు అనిపించే ఏంటి నాలెడ్జ్ ప్రాక్టీస్? ఒకవైపు బయట దేశాల్లో పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద టెక్నాలజీ ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళని ఒకవైపు చెప్తున్నారు. సుందర్ పిచ్చై ఉన్నాడు, సత్య నాదెల్లో ఉన్నాడు, మళ్ళా ఇంకా అంటే మనం వాళ్ళందరూ కూడా సుందర్ పిచ్చై ఉన్నా, సత్యనాథెల్లో ఉన్నా, ఇంకో 32 ఎంఎన్సీస్కి ఇండియన్స్ సీఈఓలుగా ఉన్నా, అవన్నీ కూడా ఎవరో ఆల్రెడీ ఆ ప్లాట్ఫామ్ను క్రియేట్ చేసి అక్కడికి వెళ్ళి వీళ్ళు నాలెడ్జ్ ప్రాక్టీషనర్స్గా ఉండిపోయారు. నాలెడ్జ్ ప్రొడ్యూస్ మనమే ఎందుకు ఒక మైక్రోసాఫ్ట్ తయారు చేయకూడదు? మనమే ఎందుకు ఒక ఫేస్బుక్ లాంటిది ఇన్వెంట్ చేయకూడదు? ఇటువంటి కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కోసం ఇవాళ R&D మీద కూడా మన ప్రభుత్వంలో ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తున్నారు. వాటిని అన్నింటినీ మీరు అందిపుచ్చుకోవాలి. అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు. మన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, ఫిట్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఉన్నాయి. మీరు చదువుకున్న తర్వాత మీరు ఏదైనా కొత్తగా స్టార్టప్స్, నౌ వీ హ్యావ్ బికమ్ ఏ స్టార్టప్ ఫిన్టెక్ హబ్స్ అండ్ ఆల్సో స్టార్టప్ హబ్. రాబోయే రోజుల్లో మీకు అవకాశం ఉన్నాయి, వీటి మీద అవగాహన పెంచుకోవాలి. ఒకవైపు సేవ చేయాలనే భావన పెంచుకోవాలా, రెండో వైపు మీరు ఇప్పుడు చేయాల్సిన వయసులో చేయాల్సింది ఏంటంటే చదువుకోవడం. మంచిగా చదువుకోవాలా, మంచిగా చదువుకున్న తర్వాత సామాజిక బాధ్యత కూడా గుర్తెరిగి మీరు సమాజానికి ఉపయోగపడేలాగా ఉండాలా. మీ చదువును కూడా సమాజానికి, జాతి నిర్మాణానికి, దేశ అభివృద్ధికి కేటాయించాలని నేను కోరుకుంటూ, మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలి. నాకు ఇప్పుడు ఇంకాసేపు మీతో గడపాలని ఉంది, కానీ సమస్య ఏంటంటే క్యాబినెట్ కమిటీ ఉంది 10 గంటలకి, సబ్ క్యాబినెట్ కమిటీ మీటింగ్ ఉంది. దాంట్లో ముఖ్యమంత్రి గారు కూడా ఉంటారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సిన పరిస్థితి. ఇంకో కార్యక్రమం కూడా ఉంది. మరొక సందర్భంలో యాజమాన్యం అనుమతిస్తే నేను వస్తాను, కాస్త విస్తారంగా ఇతర విషయాల మీద కూడా మాట్లాడుకుని. ఎందుకంటే లోక జ్ఞానం కూడా పెరగాలి. మనం చదువుతున్న చదువు జేఈ, ఐఐటి దీన్ని టార్గెట్ పెట్టుకున్న కూడా దాని మీదే ఉండడం, నీట్ అంటే దాని మీదే ఉండడం కాకుండా ఇతరత్ర విషయాల మీద కూడా అవగాహన పెంచుకోవాలా. ఆ పెంచుకున్నప్పుడు మాత్రమే మనం సమాజానికి ఉపయోగపడగలం. మీ అందరినీ ఇంకో సందర్భంలో కలిసే అవకాశం కోసం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.